వార్తల ఛానల్లోనేమో అలా ఇస్తున్నాడు ఇలా ఇస్తున్నాడని చంద్రబాబు గురించి తెగ కొట్టేస్తున్నారు. రాని నాలాంటి వాడు తిట్టుకుంటారు, వచ్చిన వాడు నవ్వుకుంటారు. అందరికీ చేస్తే అది న్యాయం, కొందరికి మాత్రమే చేస్తే అది అన్యాయం. ఆ అన్యాయం అనేది భారతదేశంలోనే పుట్టింది. ఆ అన్యాయానికి గురైందని నేను కొందరికి మాత్రమే ఇస్తున్నాడు చంద్రబాబు. నాలాంటి వాళ్ళకి కొత్త కూడా ఇవ్వట్లేదు. నాకు కష్టం చేరదు, ప్రభుత్వం స్పందించదు. ఉండడానికి ఇల్లు లేక, గవర్నమెంట్ ఆసరా రాక, బిడ్డలు బ్రతికించలేక ఏదో ఒకరోజు మా కుటుంబం భూమిని లేకుండా అయిపోయినప్పుడు అప్పుడు సిగ్గుపడాలి భారతదేశం. భగవంతుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ భారతదేశంలో మాత్రం నన్ను పుట్టించుకో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి చలనం తక్కువ. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది వంటలు, వినోదాలు, వేడుకలు. కనీసం ఫోన్లో చేసే యువత కూడా వంట, తినటం, డ్యాన్సులు, ఎగరటం, మంచి మంచి స్టోరీలు ఇవి కావాలి. కన్నీళ్ళతో పని లేదు, కష్టాలతో పని లేదు. ఈ సమాజానికి సిగ్గు లేదు, ఈ సమాజానికి సిగ్గు లేదు. వీళ్ళు మారరు. దేశానికి వాళ్ళు కొట్టుకొచ్చిన ఆడ మనిషిని అప్రిషియేట్ చేయలేకపోయారు. బిగ్ బాస్లో ఫస్ట్ వచ్చిన వాడిని, పవన్ని అప్రిషియేట్ చేయలేకపోయారు. ఈ భారతదేశంలో పుట్టినంత దౌర్భాగ్యం లేదు. సరిహద్దు కాడ జవాన్లు పహారా కాస్తారు, కానీ వాళ్ళందరి కోసం పహారా కాస్తున్నారు జవాన్లు. ఇక్కడున్న వాళ్ళు ఏమీ చేయలేరు. డ్యాన్సులు, ఈ వినోదాలు మాత్రమే చూస్తారు. ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేయండి అని కాళ్ళ కట్టాలు పడుతున్నట్టుగా కూడా పెట్టాను. ఒక్కళ్ళు కూడా మారరా. మా ఊరు సొత్తుపల్లి, అది గుంటూరు జిల్లా సీపురోలు మండలం. ఇక్కడ పట్టించుకునే సన్నాసులు లేరు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అంతకన్నా పరమ సన్నాసి. కర్మ కాకపోతే చంద్రబాబు కూడా ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు, అవిటి వాళ్ళకి ఇస్తున్నాడు. పెంచినవాడు 15 ఏళ్ళు, వచ్చేవాళ్ళకి 6 ఏళ్ళు. రానివాడు చెప్ప పట్టుకొని తినాలా, చెప్ప పట్టుకొని అడుక్కోవాలా. ఒక్కొక్కళ్ళు 15 ఏళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళకి 6 వేలు, ఒక్కొక్కళ్ళకి 10 వేలు. రాని వాళ్ళు అడుక్కొని తినాలా, వచ్చిన వాళ్ళు తిని. ఏ ప్రభుత్వం వచ్చినా మారదా?